హలో బాపమ్మ, ఏందే నిన్న మొన్న ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? అవునే గాని ఏంది నీ పెనిమిటి ఏదో బండి నుంచి కింద పడ్డాడంట కదా? అమ్మా పైన మరి పొలం కాడికి ఇట్లా పోయేటప్పుడు. అవునేమో నా నర్సకి ఇట్లా చెప్పింది. ఏంది మీరు మీ కూడలు జరా నీకు కాఫీ నీళ్ళు ఇవ్వకుండా అన్నం కూడా పెట్టలేదంట కదా? ఓయమ్మా, ఇంకానే గా దేవుని దయ వల్ల అయితే నా కూడలు అసలు ఏం కాదు. అరే నేను అడక్క ముందే చాయ్ నీళ్ళు ఇస్తుంది. అరే 12 కొట్టగానే చాలు నా ముందు ఎరైటీ కూరలు చేసి పెడుతుంది కాదు. అవునా, సరే నాకు జరంత షాపింగ్ పోయే పని ఉంది, నేను మళ్ళా చేస్తా. ఫైలా మరి ఏంది ఇదంతా నిజమని చూస్తురా? నా బాధ నా కోసం ఎవరికి చెప్పుకోవాలి? అరే ఉన్న ఒక్క కొడుకు, బంగారు కొడుకు. అరే వాడికి చిన్నప్పటికెళ్ళి ఏం కావాలంటే అది కొనిపించిన. అరే తేట వయసులా లవ్ అన్నాడు, నో అన్నా, సస్తా అన్నాడు. అరే బిడ్డ గట్ల కాదురా అని చెప్పి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పిల్లని తెచ్చుకున్నా. అరే పక్క రాష్ట్రాల నుంచి వచ్చింది, అరే మర్యాదలు కూడా మస్తుగా చేస్తుంది అనుకున్నా. మర్యాదలు కాదు, చూపించుడే ఉంది కానీ చేసుడేం లేదు. ఇప్పుడు దాని నిజ స్వరూపం ఏందో మీకు చూపిస్తా, చూడు. అమ్మా శృతి. హలో బంగారం, ఏంటి బంగారం? ఎప్పుడో నేను లేవకముందే ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ నేను పడుకున్నాక వస్తున్నావు. ఇలా అయితే మన సంసారం ఎట్టా బేబీ సాగేది? శృతి, ఉండండి, అత్తయ్య పిలుస్తున్నారు, మళ్ళీ చేస్తాను బేబీ. ఇదికేం తక్కువ లేదు. అయ్యో దీనికి ఇలా అంటారేంటి అత్తయ్య? మా అమ్మ అయితే రోజు పాద పూజ చేసుకోమని చెప్పింది. గట్లనా? మరి వీలైతే కొబ్బరికాయలు కూడా కొట్టమంది. ఏడా నా నెత్తి మీదనా? ఇవన్నీ ఎప్పుడు ఉండేదే గాని పో, నీ చేతోటి ఒక మంచి వేడి కాఫీ చేసుకురా. గదాయి సావాలని ఉన్నది నాకు. నేను పెట్టిన కాఫీ తాగి చచ్చిపోతా అంటారేంటి? ఆ పాపం మళ్ళీ నాకు అంటుకోవడానికా? ఇగో చాలు గాని పో, కాఫీ పట్టుకురా. యాదమ్మా ఒక కాఫీ. మళ్ళా దానికి చెప్తుంది కాఫీ పెట్టుడని. నీకు రాదా కాఫీ పెట్టుడు? అంటే అత్తయ్య, నేను కాఫీ పెడితే కాఫీలా ఉండదు అత్తయ్య, మళ్ళా టీలా ఉంటది. కాఫీ అవుతుంది కదా. ఇంతసేపు అవుతుంది, పావుగంట అవుతుంది, ఇంకేం చేస్తున్నది ఏమో పట్టు టీచర్లా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, అది అది ఏంది చక్కెర ఎక్కడుందో చెప్పండి అత్తయ్య. కిచెన్ కాదు, ఇలా 2వ షెల్ఫ్ లో ఉంటుంది చూడుకో, పక్క పొంటి తెల్లగా. అంటే పై నుంచి 2వదా, కింది నుంచి 2వదా అత్తయ్య? పక్క పొంటి తెల్లదే పో. సరే అత్తయ్య. అత్తయ్య ఇంకో విషయం, కాఫీ పౌడర్ ఎక్కడుంది అత్తయ్య? కాఫీ పొడి ఏడుంటది పొల్లా, గా షుగర్ పక్క పొంటి ఉంటుంది చూడుకో. చూస్తుండండి అత్తయ్య, చిటికెలో తెచ్చిస్తా. ఈ పిల్లడి పొద్దుగాల అడిగిరా కాఫీ, ఇంతసేపు అవుతుంది, ఏం చేస్తున్నారు? అత్తమ్మ అత్తమ్మ, మరి పాలు ఎక్కడున్నాయి అత్తమ్మ? ఇంకా ఫ్రిడ్జ్ లా కదా ఉండేటి పాలు. అంటే పాలు ఫ్రిడ్జ్ లోవి తీసుకుంటే చల్లగైపోద్ది కదా అత్తయ్య. కోల్డ్ కాఫీ మీరు తాగరు కదా. నా బంగారు తల్లే, పాలు కాస్తే వేడిగా అయితే కదా గట్ల కాయిపో పాలు. ఓ అలా చేయాలా? సరే సరే. అన్నట్టు అత్తయ్య, గ్యాస్ అయిపోయిందా? అయిపోలేదు, నాకు తెలియట్లేదు రైట్ కా లెఫ్ట్ కానీ. ఈ పంచాయతీ అంతా దేనికి? నేను కాఫీ పెట్టడం వల్ల ఇదంతా వచ్చిన పంచాయతీ. నాడు నేనే నీ కాఫీ పెట్టిస్తా. అబ్బా, ఇదేదో ముందే చేసిండొచ్చు కదా అత్తయ్య. బుద్ధి తక్కువ చేస్తలే పొల్లా. అబ్బో శృతి, ఎవరికి ఏమే తెలుగు చేస్తాను? ఇంకెవరికి అత్తయ్య? మీ అబ్బాయికి. అగో వాడు పొద్దుగానే కదా నేను పోయి గంట కూడా అయితే లేదు. వాడు ఎవరైనా దేశాలు తిరిగి పోయిండా? అస్తడిది పొద్దుగుకి. ఒక గంట అయినా నాకు యుగంలో ఉంటుంది అత్తయ్య మీ అబ్బాయి లెక్క. అబ్బో యుగం ఉంటది, ఇంకా జర్ర కొన్నాళ్ళు లాగు ఉంటది యుగం లెక్క. అబ్బో ఇది జర్రంత బెటరే. గా ఎదురింటి కోడల్ని చూసారా మీరు? కొత్త కోడల్ని వామో గుప్పున సిగరెట్ కొడుతాంది. అత్తయ్య గారు, వాళ్ళ అత్తగారిని చూసారా? చుట్టగాలుస్తుందంట. మీరేమో కోడల్ని చూస్తారు, నేనేమో అత్తగారిని చూస్తాను, అంతే మరి.
చూసిరా దీని పోయినా కూడా ఎంత గట్టిగా కొడిచిందో